ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి చెడతిరుగుడు ఇరగదీసిన సీఎం సలహాదారు ఇన్నోవా ఏప్రిల్లో 14,962 కిలోమీటర్లు సగటున రోజుకు 500 కిలోమీటర్ల ప్రయాణం ధనుంజయ రెడ్డి పేరుతో మంజూరు ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి వాడకం అంటూ మీకు సొంత కారు ఉందా ఉంటే రోజుకి 500 కిలోమీటర్లు తిరుగుతారా ఒక రోజు 2 రోజులు కాదు వరుసగా 30 రోజులు నిర్విరామంగా రోజుకి 500 కిలోమీటర్ల చొప్పున తిరగలరా అంత రాజకీయాలు మాకేముంటాయి బాస్ ఉన్నప్పటికీ మామూలు మనిషి అన్నవాడికి ఇంత తిరుగుడు సాధ్యం కాదు అనేది మీ సమాధానం కాదు కానీ గత ప్రభుత్వంలో అడ్వైజర్ టు సీఎం పేరిట లీజుకి తీసుకున్న ఇన్నోవా కారు చెడతిరుగుడు తిరిగింది అది కూడా ఎన్నికల సమయంలో ఏప్రిల్లో అది అంతలా ఎందుకు తిరిగింది ఇందులో ఎవరు తిరిగారు ఎవరు తిప్పారు నోట్ల మూటలు చేర్చేందుకే దీన్ని వాడారా ఇవి ఇప్పుడు తలెత్తున్న ప్రశ్నలు అంటూ ఏపీ 16 TG0001 ఇన్నోవా ఏప్రిల్లో 14,962 కిలోమీటర్లు తిరిగినట్టు నిర్ధారిస్తూ బిల్లుకి సలహాదారు ఇచ్చినటువంటి ధృవీకరణ పత్రం అంటూ ఇది ఒకరోజు ఏకంగా 590 కిలోమీటర్లు తిరిగింది ఇన్నోవాను ప్రోటోకాల్ విభాగం ముఖ్యమంత్రి సలహాదారు 6 ధనుంజయ రెడ్డికి కేటాయించింది ధనుంజయ రెడ్డి ఉండేది విజయవాడలో సలహాదారు హోదాలో ప్రతిరోజు తాడేపల్లిలోని జగన్ కలిశారనుకున్న రానుపోను 25 కిలోమీటర్లు దాటదు మరి రోజుకి సగటున 500 కిలోమీటర్లు ఎందుకు తిరిగినట్టు అది ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నిబంధనలకు విరుద్ధంగా తిరగడం ఏంటి లాగ్ షీట్లో ఏ రోజు ఎన్ని కిలోమీటర్లు తిరిగారన్న వివరాలు మాత్రమే ఉన్నాయి కానీ అందులో ఎవరు ప్రయాణించారు ఎక్కడెక్కడ తిరిగారన్నది మాత్రం లేదు వామ్మో ఇదేం తిరుగుడని ఇప్పుడు అధికారులు విస్తుపోతున్నారు 6 ధనుంజయ రెడ్డి ఒకప్పుడు జగన్ పత్రికలో ఉద్యోగి జగన్ అధికారంలోకి రాగానే సొంత పత్రికలోని ఉద్యోగులకు ప్రభుత్వంలో పునరావాసం కల్పించిన సంగతి తెలిసిందే అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే మెడ్టెక్ జోన్ మటాష్ అంటూ